ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మారని దేవునిగా ఉన్న మా మంచి తండ్రి, ఉల్చాల ప్రాంతంలో దివ్యమైనటువంటి మీ మాటలు విత్తబడుటకు మాకిచ్చినటువంటి సమయమును బట్టి, అనుకూలతను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఈ ఆరంభ దినాన్ని బట్టి మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తున్నాము నాయన. ఇంతవరకు ఈ సభను నడిపించుటకు మీరు చేసిన సహాయమును బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఈ రెండవ వర్తమానంలో కూడా మీ నడిపింపును మాకు తండ్రి గొప్పగా అనుగ్రహించమని, మా హృదయం అనే పలకపై ఈ మాటలన్నీ ముద్రింపబడులాగున సహాయం చేయమని, ఈ మాటల ప్రకారంగా మేమందరము జీవించుటకు మమ్మల్ని ఇంకా గొప్పగా నడిపించమని వేడుకొనుచు, తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేని మమ్మును మీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు, చేర్చినందుకు మేము స్తుతిస్తూ, మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియులారా, ఈ ప్రాంతంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, ఈరోజు రేపు రాత్రి సభలు, అలాగనే ఎల్లుండి వరకు పగటి వేళ తరగతులు మనము జరిపించుకున్నటకు దేవుడు తెరిచిన ద్వారమును బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఏ స్వార్థము లేకుండా నిష్కల్మషమైనటువంటి మనసుతో పరలోకానికి సంబంధించిన దేవుని మాటలను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, పరిసర ప్రాంతాల వారిని కూడా ఆహ్వానించి వారందరి హృదయాల్లో ఈ మాటలు నింపాలని ఆశపడి ఈ సభలను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారికి దేవుడు ఎల్లవేళ చక్కని తన తోడును నిండుగా అనుగ్రహించాలని నేను అదే దేవునిని కోరుకుంటున్నాను. ఇక ఈ తొలి రోజు ఈ సభలో మనందరి జీవితాలకు అవసరమైన కొన్ని ప్రాథమిక జీవిత సూత్రాలను మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఊహ తెలిసినప్పటి నుంచి మనకు తెలియకుండానే మన సొంత ఆలోచనలతో మన జీవితం సాగుతూ ఉంటుంది. లేదంటే పక్కవారి ఆలోచనలను బట్టైనా కూడా మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఇది మన బ్రతుకు ప్రయాణం. మనం ఉండేది గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా, ఎక్కడైనా మనందరం మనుషులమే. ఆరిన నేల మీద సకల కోటి జీవరాశులలో అందరికంటే జ్ఞానవంతుడిగా మనిషే కనబడుచున్నాడు అంటే మనమే. పశువులు లేదా జంతువులు, పక్షులు, ప్రాకే పురుగులు, వీటికి లేని జ్ఞానం దేవుడు మనకిచ్చాడన్న సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుచేత మనం గ్రామాల్లో ఉంటున్నామా, నగరాల్లో ఉంటున్నామా అన్నది అసలు ఇక్కడ ప్రశ్నే కాదు, విషయమే కాదు. రక్తమాంసములు కలిగి ఈ భూమి మీద ఒక మంచి ఆయుష్ను కలిగి ఎంతో కాలంగా మన జీవితాన్ని మనము సాగిస్తున్నాం. కానీ తెలియకుండానే ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా
ఊహ తెలిసినప్పటి నుంచి పక్కవారి ఆలోచనలతో కానీ లేదా తరువాత కాలంలో మన ఆలోచనలను బట్టైనా మన బ్రతుకు బండి నడుస్తూ ఉంటుంది. మన ఇష్ట ప్రకారంగా ఈ జీవిత నావ ప్రయాణం చేస్తూ ఉంటుంది. పసివాడికి తల్లి గోరుముద్దలు కలిపి అలా తినిపించే ప్రయత్నం చేస్తుంటే ఆ పసివాడు అమ్మ తినిపించే ప్రతిదీ తినడు. తన నోటికి నచ్చితేనే తింటాడు, నచ్చకపోతే వద్దంటాడు. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది మన జీవితంలో మన ఇష్టం నెరవేరడం. అమ్మ మనకు నచ్చిందే చెయ్యాలి, చేయకపోతే తినం. అది చిన్నప్పటి నుంచి. ఉదాహరణకు ఒక ఉప్మా అనుకోండి, కాసేపు సన్న రవ్వతో ఉప్మా చేయొచ్చు, లావు రవ్వతో కూడా ఉప్మా చేయొచ్చు. కొంతమందికి సన్న రవ్వతో చేస్తే ఇష్టం, కొంతమందికి లావు రవ్వతో చేస్తే ఇష్టం. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడికి సన్న రవ్వ ఇష్టం, ఒకడికి లావు రవ్వ ఇష్టం. పోనీలో ఈరోజు సన్న రవ్వతో చేద్దామంటే లావు రవ్వని ఇష్టపడేవాడు మూలను కూర్చుంటాడు. లావు రవ్వ ఇష్టమని లావు రవ్వ ఉప్మా చేస్తే సన్న రవ్వ ఇష్టపడేవాడు సనుగుకుంటూ వెళ్ళిపోతాడు. నచ్చాలి. అక్కడ నుండి ప్రారంభమై మనకు నచ్చినదే జరగాలనేటువంటి ఆలోచనతో ఈ బ్రతుకు సాగుతూ ఉంటుందన్న సంగతి ఎన్నైనా మన ఉదాహరణలతో మాట్లాడుకుంటూ ముందుకెళ్ళొచ్చు. బడిలో చేరిన తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఈ ఆరిటిలో నీకు ఇష్టమైంది సబ్జెక్ట్ ఏంట్రా అని అడిగితే ఒకడు మ్యాథ్స్ అంటాడు, ఒకడు సైన్స్ అంటాడు, ఒకడు సోషల్ అంటాడు, ఒకడు హిందీ అంటాడు, తెలుగు అంటాడు, ఇంగ్లీష్ అంటాడు. వాడికి నచ్చిన దానిపైనే మనసు పెట్టి ఎక్కువగా ఇష్టపడుతూ చదువుతూ ఉంటాడు. 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఆప్షన్స్ ఉంటాయి, సైన్స్ గ్రూప్స్, ఆర్ట్స్ గ్రూప్స్ అని. వాడికి నచ్చింది తీసుకోవచ్చు, నచ్చితేనే తీసుకుంటాడు. నచ్చిన చదువు చదువుతాడు, నచ్చిన ఉద్యోగం చేస్తాడు. ఏదైనా నచ్చాలి. అందుకే అనేక సందర్భాలలో మనము నా ఇష్టం అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటాం. మూడు రోజుల సభలు జరుగుతున్నాయి ఉల్చాలలో. నిన్నెందుకు రాలేదు అని ఎవరినైనా రేపు మీరు అడిగితే కుదరలేదు అనొచ్చు, వీలవ్వలేదు అనొచ్చు. ఒకవేళ మళ్ళీ అడిగితే ఏమంటాడు? నా ఇష్టం అంటాడు. నిన్న రాలేదు, మరి ఈరోజు వస్తావా? ఏమంటాడు? నా ఇష్టం అయితే వస్తా, రాకపోతే నీకేంటి నొప్పి? నా ఇష్టం. మన జీవితంలో మనకు తెలియకుండా ఎక్కువగా వాడే పదం ఇది, నా ఇష్టం. అవునా కాదా? ఈ రాత్రి మన ఇష్టం మనకు తెచ్చే నష్టం ఏంటో ఆలోచిద్దాం. ఏమిటి? మన ఇష్టం మనకు తెచ్చే నష్టమేంటో ఈ రాత్రి మనం నేర్చుకుందాం. తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు మంచే చెబుతారు. పిల్లలు చెడిపోవాలని దాదాపుగా ఏ తల్లిదండ్రులు అనుకోరు. అలా అనుకుంటున్నారు అని అంటే వారు మంచి తల్లిదండ్రులు అవ్వడానికి వీల్లేదు.
పాత నిబంధనలో అతల్య అనే ఒక స్త్రీ ఉండేది. ఆవిడ తన కుమారుడిని దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పించుచూ వచ్చిందట ఆవిడ దగ్గరుండి. ఎలా చెడిపోవాలో నేను చెబుతాను చూడరా అనిందట. చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 2 మరియు 3 ఈ 2 వచనములు చూద్దాం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడ యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. నెక్స్ట్, ఈ మాట జాగ్రత్తగా చూద్దాం ఈ రాత్రి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లే, ఎవరో కాదు, అతని తల్లే. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గమందు నడిచెను. ఎంత విడ్డూరం ఇది, ఎంత విచిత్రం ఇది, ఎంత ఆశ్చర్యం ఇది, ఎంత అవివేకం ఇది. కన్న తల్లి కన్న కొడుకుని ఇలా చెడిపోవాలిరా అని దారి చూపిస్తోంది అని అంటే ఈవిడ తల్లినా? స్వబుద్ధి, సొంత ఆలోచనలు, వీటికి తావిచ్చిన ఒక మహిళగా అతల్య అనేటువంటి మనిషి కనబడుతూ తన ఇష్ట ప్రకారంగా తన కుమారుడిని పెంచితే జరిగిన నష్టమేంటో తర్వాత మీరు చదివితే, ఆవిడ బ్రతికున్నప్పుడే తన కొడుకు చనిపోవడం. తను బ్రతికున్నప్పుడే. ఆ కిందికి మనం వెళ్ళిపోతే, అతను చనిపోవడం అన్నది మనము ఆ క్రింది వచనాలలో మనం చూడవచ్చు. 9వ వచనం, అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యెహూనొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతనిని చంపేశారు. ఎప్పుడు? తల్లి బతికుండగానే. తల్లి బతికుండగానే ఈ కుమారుడు చచ్చిపోయాడు. కారణం, ఈ తల్లి తన ఇష్ట ప్రకారంగా ఈ కుమారుడిని పెంచడం. పైపెచ్చు దుర్మార్గములో, నాట్ సన్మార్గములో. 2 మార్గాలు ఉంటాయి. ఒకటి సన్మార్గం, మరొకటి దుర్మార్గం. ఒకటి జీవమార్గం, మరొకటి మరణ మార్గం. అసలు అహజ్య మనం చూస్తున్నది ఎవరు ఇక్కడ? అహజ్య. ఈ అహజ్య అనేటువంటి వ్యక్తి ఒకవేళ సన్మార్గములోనే ఒకవేళ నడిచి ఉంటే ఇంకొంచెం కాలం బతికేవాడేమో, కానీ దుర్మార్గంగా బతికాడు. రాజు, పాలకుడు, తన కాలమునకు ముందుగా మరణించాడు. ప్రసంగి గ్రంథములో ఇదే మాట జ్ఞాని చెబుతూ ఉంటాడు. 7వ అధ్యాయము 17వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. ఎంత మంచి మాట ఇది. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు అంటే మనిషికి భూమిపైన కాలం ఉందా? ఉందనే కదా అర్థం. ఎవరిచ్చిన కాలం? జన్మను ఎవరైతే ఇచ్చారో ఆయనిచ్చిన కాలం.
భూమి మీద మనిషికి జన్మనిచ్చినదే దేవుడు. దేవుడు పిల్లలు పుట్టకపోతే డాక్టర్లందరి దగ్గరికి తిరిగిన తర్వాత ఒకవేళ కార్యము జరగకపోతే చిట్ట చివరిగా దంపతులు వచ్చేది ఎవరి దగ్గరకు? దేవుని దగ్గరకే. దేవుని దగ్గరకే. వైద్యులు సైతం చేతులు ఎత్తేసిన తర్వాత మనిషి ఆధారపడేది దేవుని మీదే. దేవుడు లేడు దేవుడు లేడు అని ఏదో మనం మొండిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, అసత్యాలు సత్యాలు కావు. ఇదే రాయలసీమలో ఒక నెల 2 నెలల కిందట విపరీతమైన వర్షాలు, ప్రత్యేకించి కడప, చిత్తూరు జిల్లాలు, అనంతపురంలో కూడా బీభత్సమైనటువంటి వరదలు, పెన్నా నది ముఖ్యంగా గ్రామాలను ముంచెత్తుతుంటే ఆ వార్తలు చూసిన వాళ్ళందరూ, ఆ దృశ్యాలు చూసిన వాళ్ళందరూ కూడా ఒకే మాట, దేవుడా కనికరించు. పాలకులను ఎవరు స్మరించుకోలేదు. నది పొంగుతున్నప్పుడు, ప్రకృతి విలయ తాండము చేస్తున్నప్పుడు ఏ మనిషి అయినా, ఏ అధిపతి అయినా, ఏ నాయకుడైనా ఆశ్రయించేది దేవునినే. అందుకే సమాజంలో అంటారు, దిక్కు లేనప్పుడు ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. కొంచెం మారుద్దాం. దిక్కు లేని వారికే కాదు, దిక్కు లేనప్పుడే కాదు, దిక్కు ఉందనుకునే వారికి దిక్కున్నప్పుడు కూడా దేవుడే దిక్కు. పీల్చే ఊపిరినిస్తున్నది దేవుడైతే ఆ ఊపిరిని దేవుడు జస్ట్ 2 నిమిషాలు ఆపితే చాలు. ఆక్సిజన్ మనం పీల్చేది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఇచ్చేది దేవుడైతే దేవుడు 2 నిమిషాలు ఆపితే చాలు, ఈ భూమి మీద మన పక్కన్న చెట్టును పుట్టను చూడ్డానికి కూడా ఎవడు ఉండడు. ఆ దేవుడిని మర్చిపోతేలా? మన పక్క రాష్ట్రం తమిళనాడు, కర్నూలు జిల్లాలో ఉన్నాం, వెళితే కడప, నెక్స్ట్ చిత్తూరు, తర్వాత తమిళనాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గారు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆవిడ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరింది. భారతదేశంలోని టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ కూడా, పెద్ద పెద్ద వైద్యులందరూ కూడా ఆమెను చూసిన తర్వాత చేతులెత్తేయగా, నాకు గుర్తుండి ఎక్కడో లండన్ నుంచి వచ్చాడు ఒక డాక్టర్ పిలిపిస్తే, ఆయనకు కూడా వచ్చి ఆ ముఖ్యమంత్రి గారిని పరిశీలించిన తర్వాత బయటికి వచ్చి బయట మైకులతో రెడీగా ఉన్న మీడియా వారితో చెబుతున్నాడు, మానవ ప్రయత్నాలన్నీ కూడా అయిపోయినాయి, ఇంకా మీరు దేవుణ్ణి మొక్కండి అన్నాడు. వచ్చి ఎక్కడి నుంచి వచ్చి? లండన్ నుంచి వచ్చి విమానం ఎక్కి, అక్కడ విమానం ఎక్కి ఇక్కడ విమానం దిగి ఆయన మైకుల ముందు నిలబడి చెప్పింది, దేవుణ్ణి మొక్కోండి అన్నాడు. అంతే. దేవుడు. ఆయనను కాదని మనిషి బ్రతకడానికి కుదరదు. పీల్చే గాలి ఆయన ఇస్తున్నది, తాగే నీరు ఆయన ఇస్తున్నది, రైతు విత్తే విత్తనాలకు శరీరాలుగా ఆయా వృక్షాలను, చెట్లను లేదా మొక్కలను ఇస్తున్నది దేవుడే. ఏది దేవుడు కాదు? ఏది దేవుడు కాదు? వీటన్నిటికంటే ముందు మనకు బ్రతుకిచ్చింది దేవుడు, ఈ జన్మనిచ్చింది దేవుడు, అసలు ఇవ్వాలనుకున్నదే దేవుడు. రాహేలు గారికి పిల్లలు పుట్టకపోతే భర్త దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు కావాలని మారాన్ చేసి మొండి చేసి గొడవకు దిగితే ఆ దేవుడి బిడ్డలు లేకపోతే నేనేం చేసేదన్నాడు. ఇవ్వాలి దేవుడు.
ఇంతకు మనకు జన్మనివ్వాలని, అది ఈ తరములో జరగాలని, ఈ కాలంలో జరగాలని దేవుడు అనుకున్నదెప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే. అప్పటికి మన అమ్మ పుట్టలేదు, మన నాన్న పుట్టలేదు. మనల్ని కన్న తల్లిదండ్రులు పుట్టకముందే, అసలు భూమి మీద ఉన్న అందరి తల్లిదండ్రులకు ఆది తల్లిదండ్రులైన మొదటి మానవుడు ఆదాము గారు, ఆయన సతీమణి హవ్వమ్మ గారు పుట్టకముందే మన కోసం దేవుడి సర్వసృష్టిని కలుగజేసి అందులో భూమిని కేంద్రంగా ఉంచి ఈ భూమికి మూలరాతిని, పునాది రాయిని వేయకముందే, ఈ కాలంలో ఈ తరములో మనము పుట్టాలని ఆయన అప్పుడు అనుకున్నాడు గనుక మనం ఇప్పుడు పుట్టాం. ముప్పై ఏళ్ల మనిషి తన తల్లి చేత ప్రేమింపబడింది కేవలం 30 సంవత్సరాలే. బిడ్డ పుట్టిన తర్వాత కదా తల్లి ప్రేమించేది. పోని కడుపులో బిడ్డ ఉన్నాడని తెలిసిన తర్వాత కదా ఆ బిడ్డను ప్రేమిస్తూ వచ్చేది. గర్భంలో ఆ బిడ్డ పడకముందు ఆ తల్లి, ఆ కుమారుడు, ఆ కుమార్తె గురించి ఆ తల్లికి ఆలోచనలే ఉండవు, తండ్రికి ఉండవు. పిల్లలు కావాలి అనుకోవచ్చు కానీ పలానా వాడు పలానా రంగులో, పలానా ఎత్తులో, ఈ రూపంలో ఉండాలని ఏ తల్లి ఊహించుకోదు. ఊహించుకున్న వాళ్ళు పుట్టరు. ముప్పై ఏళ్ల మనిషి తన తల్లి చేత, తన తండ్రి చేత ప్రేమింపబడింది 30 సంవత్సరాల నుండి మాత్రమే. తల్లిదండ్రుల తర్వాత కదా మిగిలిన వాళ్ళు మనల్ని ప్రేమించడానికి వచ్చింది. తోబుట్టువులైనా, బంధువులైనా, తర్వాత మిగిలిన వారైనా. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చింది అనాది కాలము నుండి. అందరు నమ్ముతున్నాం కదా దేవుడే మాకు ఈ జన్మనిచ్చాడని. నమ్ముతుంటే చేయెత్తి చూపించండి ఒకసారి. దేవుడే మాకు జన్మనిచ్చాడు. డౌట్ ఏం లేదు కదా ఎవరికి? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ జన్మలో, ఈ బ్రతుకులో ఎవరిష్టం నెరవేరాలి? మరి బ్రతుకిచ్చిన ఆయన ఇష్టమే కదా నెరవేరాల్సింది. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని కిందికి వచ్చేమంటాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు, నెక్స్ట్ మాట, భూమి మీదనూ నెరవేరునుగాక, ఆమెన్ అని వెళ్ళిపోతాం. భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరునుగాక అని మనమని ఆమెనని వెళ్ళిపోతే ఎవడు నెరవేర్చాలి చిత్తాన్ని? ఆ మాట అన్న మనిషే, ఆ మాట పలికిన మనిషే. కిచెన్లోకి అమ్మ వెళ్ళి ఈరోజు అన్నము బాగా ఉడుకునుగాక అని వెళ్ళిపోయింది అనుకోండి, గిన్నె పట్టుకోలేదు, స్టవ్ పట్టుకోలేదు. గాక అంటే శాఖ తగలొద్దు, శాఖ తగిలితే కదా అంటే సరిపోదు. ఈ 3 రోజుల మీటింగ్లు బాగా జరుగునుగాక అని గ్రౌండ్ క్లీన్ చేయలేదు, కార్పెట్ వేయలేదు, స్టేజ్ వేయలేదు, లైట్ వేయలేదు, మీదేం లేదు. గాక 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 గాక. ఏ క్యా కాక? మీటింగ్స్ బాగా జరగాలని కోరుకున్న వారు పని చేస్తే కదా మీటింగ్లు జరిగేది. నీ చిత్తము భూమి మీద నెరవేరును గాకంటే ఇంత భూమి మీద ఎవరున్నారు? ఆధార్ కార్డు ఉన్నోళ్ళు ఉన్నారు. ఇంతకు ఆధార్ కార్డులో ఉన్నది ఎవరు? మనం. ఆ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఎవరిది? మనది. ఆ అడ్రస్లో మనం ఉన్నాం. భూమి మీద అడ్రస్ మనది. పెదవులకు మాత్రమే మాటలు పరిమితమై కార్యాలు దాల్చకుంటే దేవుని చిత్తం భూమి మీద ఎలా నెరవేరుతుంది? డేట్ ఎంత ఈరోజు? 3.
జనవరి 3, 2022. ఇది 3, అదొక 6. డిసెంబర్ 25 గురించి లెక్కలేస్తున్నా. 26, 27, 28, 29, 30, 31. 25తో సహా వేసుకుంటే, పోనీ 26 నుంచి వేసుకుంటే 6 రోజులు, ఇదొక 3 రోజులు, 9 రోజులు. 9 రోజుల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని ప్రపంచమంతా పండుగగా జరుపుకుంది. అందులో మనం కూడా మినహాయింపు లేదు. ఆనందించాం. క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందాం, సంతోషించాం. కానీ సంతోషకరమైనటువంటి ఈ సీజన్లో ఆయన మొదటి రాకడకు సంబంధించిన కొన్ని వాస్తవాలని రాత్రి కొద్దిగా సమయం తీసుకొని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. వాక్యమై ఉన్న ఆయన, వాక్యము అనేటువంటి బిరుదు కలిగినటువంటి ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నరుల మధ్య నివసించాడు. అది ఆయన రాకడ. పుట్టాడు అని మనం అన్నా. ఇప్పుడు మనం వాక్య పఠనంలో చదువుకున్న హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పుట్టెను అని అనకుండా ఆయన ప్రవేశించెను అన్న పదం కనబడుతుంది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ఆయన ప్రవేశించాడు. వచ్చాడు. వచ్చిన ఆయన క్రింద 7వ వచనములో పరలోకపు తండ్రితో మాట్లాడుచు అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి తిని అనుందా? ఏమంటున్నాడు పరలోకపు తండ్రితో? నీ చిత్తము నెరవేర్చుటకు నేను భూలోకములోనికి ప్రవేశించాను. రక్తమాంసములు ధరించి తల్లి గర్భాన పుట్టి ఈ భూమి మీద పాదాలు మోపి మనము కూడా అదే రీతిగా ఈ జన్మను పొంది ఈ భూలోకంలో అడుగుపెట్టాం. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి తిని అన్నదెవరు? అందరు చెప్తాం. ఈ మాట అంటున్నదెవరు? యేసుప్రభు. ఏమంటున్నారు ఆయన పరలోకపు తండ్రితో? నీ చిత్తము నెరవేర్చుటకు ఈ లోకానికి నేను వచ్చి తిని. మళ్ళీ అడుగుతున్నాను, అనిందెవరు? అందరు చెప్దాం ఒకసారి, అనిందెవరు? ఈ మాట ఎప్పుడు అననిదెవరు? ఈ మాట ఎప్పుడు జీవితంలో అననిదెవరు? చేతుదాం, ఎవరు? మనమే. అన్నది యేసు ప్రభు, అననిది మనమే. ఏ రోజన్నా మోకరిల్లినప్పుడు, ఏ రోజైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఈ లోకమునకు వచ్చి తిని అని సండే స్కూల్ నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా అన్నామా చెప్పండి? ఎప్పుడు అనలేదు. ఆయన అన్నాడు అంటున్నామే కానీ నేను కూడా అనాలి కదా అని మనకెందుకు ఎప్పుడు ఆలోచనలు రావట్లా? ఎన్ని క్రిస్మస్లు పోయాయో, ఎన్ని క్రిస్మస్లు పోయినా క్రిస్మస్లతో పాటు ఈ పాయింట్ కూడా పోయింది. రాత్రంతా కాపాడు, మళ్ళీ ఉదయం లేచి పగలంతా కాపాడు. ఇంక ఆయనకి ఏం పని లేదు, పనంతా మనదే. పగలంతా కాపాడు, నీకు స్తోత్రం. పడుకోవడానికి ఎప్పుడు ఆత్రం, నీ పని మాత్రం నేను ఎప్పుడు చేయను, నీ చిత్తాన్ని మాత్రం నేను ఎప్పుడు నెరవేర్చను. పగలంతా కాపాడు, ఇప్పుడు రాత్రంతా కాపాడు, పైపెచ్చు నీ బంగారు దూతలను పంపు. దేనికి?
కాయడానికి. అసలు పోని పిలిచాము, కండిషన్ ఏంటంటే ఇక్కడ బంగారు దూతలే, మామూలు దూతలొద్దు మనకు. ఇది గొంతమ్మ కోరికలు అంటారు. 2, ఆ వచ్చిన వాళ్ళు ఏం చేయాలట, దూతలు నా మంచం చుట్టూ చుట్టూ తలకాయ దగ్గర ఉంటే సరిపోదు. పాత నిబంధనలో ఒకరోజు దేవుడు అష్షూరీయుల మీదకి పంపించాడు ఒక్క దూతను. ఆ దూత వచ్చి 1,85,000 మందిని లేపి వెళ్ళిపోయాడు. నిద్ర లేపి కాదు, పైకి లేపి. అది ఓన్లీ డే డ్యూటీ చేసే అది రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూతలు కాదు, దూత ఒకరే. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 1,85,000 మందిని హతము చేశాను. ఎప్పుడు డ్యూటీ చేస్తే? ఓన్లీ రాత్రి చేస్తే. దూత నైట్ డ్యూటీ చేస్తేనే 1,85,000 మంది. పొరపాటు నా దూత దేవుని దగ్గరికి వెళ్ళి డే డ్యూటీ కూడా చేసి రానా ప్రభు అన్నాడు అనుకోండి, ఏంటి సందర్భం, పరిస్థితి ఏంటి అష్షూరీయులది? అంత పవర్ఫుల్ దూత అంటే, అంత బలమైన వాడు ఒక దూత అంటే. ఇప్పుడు భూమి మీద మన హైట్ ఎంత, వెయిట్ ఎంత మనది? 6 అడుగులు పెరగడానికి చచ్చిపోతుంటాం ఇక్కడ ఎగిరి. అలాంటిది దూతలు చాహియే, దూతలు కావాలి. ఒక్క దూత సరిపోడు. వాళ్ళు వచ్చి ఏం చేయాలట, కాయడం మాత్రమే కాదు, ఇంకేం చేయాలి, చెడ్డ కళలు కూడా రాకుండా వాళ్ళే చూసుకోవాలి. ఇది ఎక్కడి డిమాండ్లు అండి బాబు. చెడ్డ కళలు రాకుండా వాళ్ళే చూసుకోవాలి, నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళే చూసుకోవాలి, దోమలు కొట్టకుండా వాళ్ళే చూసుకోవాలి. మళ్ళీ రాత్రి అంతా కాపాడు, ఇప్పుడు పగలంతా కాపాడు. నీకేం పని ఉంది? పనులన్నీ మాకే ఉండేది. ఊరు నిద్రించొద్దు. ఇప్పుడు కాపాడు కాపాడు కాపాడు, ఇవ్వు ఇవ్వు ఇవ్వు, చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతున్నామే కానీ, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని అని ఒక్క మాట చెబితే ఆ మాటతో దేవుడు ఎంత పొంగిపోతాడో ఒకసారి ఆలోచించండి. అనముగాక అనము, ఆయన ఇచ్చే అన్నమైతే తింటాం. అన్నం పెట్టేది ఆయన, నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తామని మాత్రం అనం. యేసుప్రభు ఏం చేశారు? ఈ లోకానికి వచ్చి, తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చి తిని. ఇది పసివాడిగా ప్రవేశించినప్పుడు చెప్పినది. వదిలేస్తే 12 ఏళ్ల వయసులో యెరూషలేములో ఉండగా తల్లిదండ్రులు తమ బిడ్డ మిస్ అయ్యాడని వెతుక్కుంటూ వస్తే వారితో ఏమంటున్నాడో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి కదా, నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను. 12 ఏళ్ల వయసులో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి ఒక్కసారి ఆలోచించండి. 12 ఏళ్ల వయసులో మనకు 66 పుస్తకాలు పేర్లే సరిగా తెలియదు. అవునా? బైబిల్లోని 66 పుస్తకాల పేర్లే సరిగా రావు మనకు 12 ఏళ్లకు. తడ బడ కుండ చెప్పమంటే చెప్పలేం.
ఒక యవనస్తుని విలాప వాక్యములు 3వ అధ్యాయం అంటే కొత్త నిబంధనలు ఎదుగుతున్నాడు సీరియస్గా. ఎప్పుడు దొరకాలి? అంతెందుకు, ఇక్కడ తల్లులు తండ్రులు ఉన్నారు కదా, ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి మన పిల్లలు 10 ఏళ్ళు 12 ఏళ్ళు 14 ఏళ్ళు లేపి అని అడగండి 66 పుస్తకాలు ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉందని, మొబైల్లో ఏ ఆప్షన్లు ఉన్నాయి ఏ యాప్లు ఉన్నాయంటే చెప్తాడు. వాట్సాప్లో మెసేజ్ ఎలా పెట్టాలి, ఫేస్బుక్లో ఫోటో ఎట్లా పెట్టాలి అవి అడగండి చెప్తాడు. బైబిల్ని అడగదు, అడిగి ముక్క రాదు. అదే వయసులో యేసుక్రీస్తు ప్రభువారు బోధకుల మధ్య కూర్చుండి మాట్లాడుతుంటే, అదే వయసులో యెరూషలేములోని ధర్మశాస్త్రంపై అమోఘమైన పట్టున్న పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, హేమహేమీలు వాళ్ళు, అలాంటి వారి మధ్య కూర్చుండి ఆయన మాట్లాడుచు ప్రశ్నలు అడుగుతుంటే వారందరూ కూడా విస్మయం పొందారట. ఆ వయసులో ఏమంటున్నాడు యోసేపు మరియమ్మలతో, నేను నా తండ్రి అంటే పరలోకపు తండ్రి ఆయన పనుల మీద ఉండాలి కదా. తల్లిదండ్రులు అయిన మనం మన పిల్లల్ని అలా పెంచితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అప్పుడు వాడు తన జీవితంలో ఎప్పుడు అనడు నా ఇష్టం అని. ఎందుకు? వాడి మనసులో ఎవరి ఇష్టాన్ని మనం నింపుతున్నాం? దేవుని ఇష్టాన్ని. అతల్యలాగా మనం చెడగొట్టం. అప్పుడు నాయనా నువ్వు దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకాలి, అమ్మా నువ్వు దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకాలి, దేవుని ఇష్టం దేవుని ఇష్టం దేవుని ఇష్టం అని మనసంతా హృదయమంతా ఈ మాటను నింపితే, మొక్కగా ఉన్నప్పుడు ఇలా పెంచితే ఇలా వంచితే మానైన తర్వాత రానైన తర్వాత ఈ మాటలు చెప్పాల్సినంత అవసరం కూడా ఉండదు. చూద్దాం యేసుప్రభు వారు హెబ్రీ పత్రికలో పసివాడు, లూకాసు వార్తలో 12 ఏళ్లవాడు. పన్నెండేళ్ల వయసులో యేసుప్రభు వారు పరలోక సంబంధమైన ఆలోచనలతో, పరలోక సంబంధమైన మాటలతో, పరలోక సంబంధమైన మార్గములో ఆయన ప్రయాణాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఈరోజు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, ఈ ట్రెండ్ మారే కొద్దీ, ఫ్యాషన్లు మారే కొద్దీ, స్టైల్స్ కూడా మారే కొద్దీ అసలు మన పిల్లల్లాగా లేరన్న సంగతి ఒక రకంగా ఒప్పుకోవాలి. బహుశా ఈ ప్రాంతాల్లో బాగానే ఉండొచ్చు. సిటీలో అయితే కొంతమంది పిల్లల్ని చూస్తే నెత్తి మీద ఉన్నది జుట్ట, పిచ్చుకల గూడ తెలియదు. మరి కటింగ్ చేసుకొని రారా అని పంపిస్తే వాడు వెళ్తాడు వస్తాడు, చేసుకున్నాడు లేదు ఎవడు తెలియదు. చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, మధ్యలో టింగ్ అని లేచింటుంది అది. ఆ నెత్తికి నూనె పెట్టరు, ఎండాకాలంలో గడ్డి, వీడి నెత్తి మీద బొచ్చు, సేమ్ టు సేమ్. నూనెలు పెట్టాలంటే ఎంత స్టైల్జో, ఎంత స్టైల్. నూనెలు పెడితేనే ఆ వెంట్రుకలు కొద్ది రోజులు ఉంటాయి, లేదంటే క్రికెట్ ప్లే గ్రౌండే. అంటే అది జుట్టు ఉన్నప్పుడు తెలియదు కానీ పోతే పోయిన వాళ్ళకి తెలుసు ఆ బాధ. తలకాయ దువ్వుకునేటప్పుడు ఊడిపోతే గర్ర 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 గిర్ర గిర్ర తిప్పి అట్లా అంటాం అంతే. ఉన్నోడికి ప్రాబ్లం లేదు, పోయినోడికే ప్రాబ్లం. ఈ వాక్యం వింటున్న యవ్వన బిడ్డలు, చిన్నపిల్లలు నూనెలు పెట్టుకోవాలి. తలకు కటింగ్ షాప్కి వెళ్తే చూడగానే ముచ్చటేయాలి.
ఏంట్రా ఈ దరిద్రం అన్న ఫీలింగ్ కలగకూడదు ఎదురోడికి. ముఖ్యంగా దేవుని పిల్లలు, ముఖ్యంగా క్రైస్తవ పిల్లలు. బట్టలు వేసుకుండేది ఒళ్ళు కప్పుకోవడానికి. ఈ మధ్యకాలంలో సినిగిపోతేనే కొనుక్కుంటున్నారు, బాగుంటే కొనుక్కోవట్లే. అవునా కదా? ఏమంటారు దాన్ని? ఓ, ట్యాన్ జీన్స్ అంటది. నన్ను అడిగితే సినిగిపోయిన జీన్స్ అది. నాకు తెలియదు ఫస్ట్లో, ఎడని కింద పడి వచ్చాడు మేడు అనుకున్నామా. ఎక్కడ పడ్డావురా అంటే ఎందుకు అలా అడుగుతున్నావు, ఏదో ప్యాంట్ అలా చిరిగిపోయిందంటే ఇది ట్రెండ్ నో అన్నాడు. ఐ డోంట్ నో, నాకు తెలియదు మరి అది. నాకు అస్సలు ఇప్పటికీ అర్థం కాదు. చినిగిపోయిన దానికి డబ్బులు ఇచ్చి కొనడమా? చక్కగా ఇంట్లోనే ఉన్న బట్టలన్నింటిని కత్తెర తీసుకొని కట్ చేసుకొని కత్తిరించుకొని వేసుకోవచ్చుగా. అంటే ఎంత దరిద్రమైనటువంటి అలవాట్లు వచ్చాయి చూడండి. మన మందిరంలోని పిల్లలు ఇలా ఉండకూడదు. ఎలాగో సంఘంలో పెద్దలు ఉంటారు, అలాంటి తిక్క వేషాలు వేసేటోళ్ళని అసలు మందిరంలోకి అలోనే చేయకూడదు. ఫర్ ఫస్ట్ కత్తిరించుకుంటారా. విచిత్రం ఏంటంటే కత్తిరించుకోవాల్సిన వెంట్రుకలు కత్తిరించుకోవట్లా, బాగుండాల్సిన బట్టలు మాత్రం కత్తిరించుకొని వస్తున్నారు. అంత రివర్స్. ఏమని అన్నాం అనుకోండి, ఏంట్రా బట్టలు, ఏంట్రా అవుతారా, నువ్వు మనిషివేనా అని అడిగితే నా ఇష్టం. ఏమంటాడు? నా ఇష్టం. నేను ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులే వేలెత్తి చూపుతాను. తల్లిదండ్రులు భయం పెట్టకపోతే వాళ్ళు ఎందుకు అట్లా తయారవుతారు? వాడు ఆడిందే ఆట, పాడిందే పాట అంటే కుదరదు. భయం పెట్టాలి. పెరిగాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు వృద్ధుడేం కాలేదు ఈ భూమి మీద. ఒక రకంగా అయింది యవనప్రాయమే. పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగిన యేసుప్రభు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమంటున్నారో చూద్దాం. తీద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. 34. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. అసలు ప్రవేశించినప్పుడు అదే మాట, 12 ఏళ్ళప్పుడు అదే మాట, పెరిగి పెద్దవాడైన తర్వాత అదే మాట. ఆయన జీవితంలో ట్రాక్ ఏమి ఇస్తావట్లేదు చూడండి. ఆయన బ్రతుకు అనేటువంటి రైలు బండి ఎప్పుడు కూడా పట్టాలు తప్పలేదు. ఏమన్నాడు 34వ వచనంలో? మళ్ళీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ఈ భూమి మీద తుదముట్టించుటయే నాకున్న ఆహారం. ఏ క్షణమైతే నా జీవితంలో పరలోకపు తండ్రి చిత్తము నెరవేరదో, నేను ఆహారం తిన్నా అది నా ఒంటికి పట్టదు. ఇది కదా కమిట్మెంట్ అంటే, ఇది కదా సరైన జీవితం అంటే. అది 4వ అధ్యాయం. పక్క అధ్యాయానికి వద్దాం. 5వ అధ్యాయం 30వ వచనం. 30. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. మళ్ళీ అదే మాట, నన్ను పంపిన వాని చిత్తమే చెయ్యగోరుదును, కానీ నా ఇష్టము కాదు. ఎంత విధేయత, ఎంత ఒబీడియన్స్ అది. తండ్రి ఎడల తనకున్నటువంటి ఎంత అపారమైన గౌరవం అది. జన్మనిచ్చిన పరలోకపు దేవునిని ఎలా గౌరవించడం.
కేవలం మాటలకు మాత్రమే పరిమితమై పెదవులతో స్తోత్రం అంటే సరిపోతుందా అని ఒక్కసారి ఈ రాత్రి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏంటి గౌరవించడం అంటే? ఏంటి గౌరవించడం అంటే? ఆయన ఇష్టాన్ని మన జీవితంలో నెరవేర్చినప్పుడే ఆయనను మనము గౌరవిస్తున్నట్టు. లేదంటే నటన, లేదంటే అది వేషధారణ అవుతుంది. నాలుగవ అధ్యాయం చూసాము, ఇప్పుడు 5వ అధ్యాయం చూసాము, ఇప్పుడు 6వ అధ్యాయము చూద్దాం. 38వ వచనం, 6వ అధ్యాయము యోహాను సువార్త 38వ వచనము. ఎన్ని మార్లు ఈ మాట, అదే మాటలు ఎన్ని మార్లు యేసుప్రభు వారు చెబుతున్నారు సమాజానికి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. మన పౌరస్థితి కూడా పరలోకమందే ఉన్నది. మనము కూడా పరలోక సంబంధులమే. ఈ భూమి మీద పరదేశులుగా, యాత్రికులుగా కొద్ది కాలం ఉండడానికి వచ్చిన వారు మనందరం. పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నాం. మన ఆత్మకు తండ్రి ఆయన. పరలోకములో మన తండ్రి ఉంటే, మన తండ్రి ఉన్న ఆలోకమే మన సొంత లోకం అవుతుంది. కానీ ఇదెందుకు అవుతుంది? క్రిస్మస్. ప్రతి క్రిస్మస్లో ఈ వాస్తవం మిస్ అవుతుందేమో. వచ్చాడు బాగానే ఉంది. ఎందుకు వచ్చాడో మన ఆలోచనలు, మన దృష్టి ఈ సత్యంపై పడకుండా యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశాడు. ఆయన వచ్చాడని సంబరపడు, కానీ ఎలా బ్రతికాడన్నది మాత్రం నువ్వు చూడకు. ఆయన వచ్చాడు కనుక పండుగ చేసుకో, కానీ ఆయన ఎలా బ్రతికాడో మాత్రం చూడకు. ఆయన వచ్చాడు గనక క్రొత్త బట్టలు కొనుక్కో, కేకులు కట్ చేసుకో, ఎగురు, తిరుగు, తందనాలు వేయి. కానీ ఆయన ఎందుకు వచ్చాడో మాత్రం అస్సలు ఆలోచించక. అది నాకు నచ్చదు. ఎవడ ఆలోచన ఇది? అపవాది, దుష్టుడు. తన రాకడ గురించి ఎన్ని మార్లు ఆయన చెబుతూ వస్తున్నాడు. నో, నేను వచ్చినది నా ఇష్టాన్ని జరిగించడానికి కాదు. మనమందరం కూడా సంఘస్థులం. ఒకప్పుడు లోకములో ఉండి, లోకస్తులుగా ఉండి, ఇదే ప్రభువును మన స్వరక్షకుడిగా స్వీకరించి, నా పాపాల కోసం ఆయన ఒకనాడు శిలువలో రక్తం కార్చాడని ఒప్పుకొని, ఆయన రక్తంలో మన జీవితాలు కడుగుకొనుటకు ఆయన యొద్దకొచ్చి, ఆయనను మన రక్షకుడిగా, మన రాజుగా స్వీకరించి సంఘస్థులయ్యాం బాప్తిస్మం తీసుకొని. లోకస్తులమైన మనం ఏమైపోయాం? ఇప్పుడు సంఘస్థులమయ్యాం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సంఘం అంటే మనం, మన అధిపతి ప్రభు. శిరస్సు అంటే అర్థం అదే. మరి ఆయన ఏ బాటలో నడిచాడో మనం అదే బాటలో నడవద్దా? సంఘాధిపతి ఒక మార్గంలో ఉండి సంఘము మరొక మార్గంలో ఉంటే ఇది చక్కనైనటువంటి పరిస్థితి ఏమాత్రము కాదు. సంఘం అనే మనకు అధిపతిగా, సర్వాధిపతిగా, సర్వాధికారిగా, శిరస్సుగా వర్ణించబడుతున్న ఆయన లోకానికి వచ్చినప్పుడు చెబుతున్న మాట, నేను భూమి మీద మానవుడిగా, నరుడిగా వచ్చినది నా ఇష్టము నెరవేర్చుకొనుటకు
కానే కాదు అని సంఘ అధ్యక్షుడు అంటుంటే, సంఘ ప్రధాన కాపరు అంటుంటే, మనం మాత్రం మాటకు ముందు మాటకు వెనుక నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని ఎంత సులభంగా, అనాలోచనగా, ఎంత ధైర్యంగా అనేస్తున్నాం. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 నుండి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్నాడు. కానీ మళ్ళీ వెంటనే అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. నేను నలిగిపోవాలన్నదే నీ చిత్తమైతే జరిగేలా చేయి, జరగనివ్వు. నడినెత్తి మొదలుకొని పాదం వరకు నేను నా ఒంటిలోని రక్తమంతా ధారపోయడమే అది నీ చిత్తమైతే ఐ యామ్ రెడీ, నేను సిద్ధం. రక్తాలు గార్చమని ఎవరు అడగట్లేదు, ఇక్కడ అవతారం మార్చమంటున్నాం. ఆ కటింగ్ సరిగా చేసుకో, ఆ బట్టలు సరైన బట్టలు వేసుకో, ఉన్న వాటిలో స్టైల్స్ వద్దు. ఆదివారమేమో దేవుడు, సోమవారం నుంచి శనివారం వరకు నేను లోక సంబంధమైనటువంటి వాటిలో తిరుగుతానంటే ఇది మారాలి. ఇది మారాలి. ఆదివారము దేవుని పాటలు, సోమవారం నుంచి మనం వినే పాటలేంటి, పాడే పాటలేంటి, ఆనందించే పాటలేంటి, ఎవరిని వారు పరిశీలించుకుంటే వాస్తవాలు వస్తాయి. ఆదివారాలేమో దేవుడు, మిగిలిన వారాలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఏ రేకులవి? మొగల్ రేకులు. ఏదో మీరు అన్నారు కనుక ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఏమైనా మన కుటుంబాలను, మన కాపురాలను బాగు చేసే సీరియల్ అవి చెప్పండి. మీరు సీరియల్ చూసిన తర్వాత వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేసుకోండి. మీ తేడా లేకపోతే నన్ను అడగండి. వాక్యం వింటే నెమ్మది, వాక్యం వింటే ఆనందం, వాక్యం వింటే మనసానందం. ఇవి చూస్తే టెన్షన్ 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 లీనమైపోయింటారు. ఒక బామ్మగారు కుర్చీలో నుంచి కర్ర తీసుకొని లేచింది టీవీలో ఉన్న విలన్ను కొట్టడానికి. అంటే ఆవిడ ఎంత లీనమైపోయిందో. అది కూడా ఏంటంటే తిట్టుకుంటూ ఆ టీవీ దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోయి అంటుంది. ఎవరిని? టీవీలో ఉన్న విలన్ను, ఆడవిలన్, లేడీ విలన్. రేపో మాపో అనే పరిస్థితి ఉన్నప్పుడైనా దేవుడు గుర్తుకు రావద్దు. ఇంకా ఈ లోక సంబంధమైన ఆనందాలు, ఆలోచనలే. చనిపోయే ముందు యేసుప్రభు అంటున్నాడు, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేరునుగాక. పుట్టుకలో ఆయన చిత్తం, బ్రతుకులో ఆయన ఇష్టం, మరణములో కూడా నీ ఇష్టమే. ఇది కదా పరిపూర్ణమైన జీవితం అంటే. మళ్ళీ యోహాను సువార్త 17వ అధ్యాయం, మళ్ళీ యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అదే తండ్రితో మళ్ళీ మాట్లాడుచున్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సగము నెరవేర్చి తిని అన్నాడా? నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని.
అలా నెరవేర్చాను గనుక నిన్ను మహిమపరిచాను. ఇది మహిమపరచడం అంటే. ఆయన పనిని నెరవేరిస్తే ఆయనకు మహిమ, నెరవేర్చకుండా స్తోత్రం అని చెబితే ఇది మహిమే కాదు. మనం పరిశుద్ధులుగా ఉండాలి భూమి మీద. అనుకోవచ్చు, ఏం పని, నేను పని పని అంటున్నావు కానీ ఏంటి పని అని అడిగితే ముఖ్యంగా పరిశుద్ధతను మనము కలిగి ఉండడం. దేవునికి నచ్చనిది పాపం. పాపము వలన వచ్చు జీతము మరణం. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దీనికి కారణమే పాపం. ఆ పాపము నుండి మనకు విడుదల కలుగు చేయడానికే ఒకనాడు ఆయన రాకడ జరిగింది, క్రిస్మస్. ప్రపంచ ప్రజలందరికీ అంటుకున్న పాపాల నుండి విడుదల కలుగు చేయడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఇది తండ్రి చిత్తం. ఈరోజు ఆయన కార్చిన రక్తంలోనే మనందరము కూడా మన యొక్క పాపపు జీవితాలను కడుక్కుంటున్నాము. ఎందరైతే ఇక్కడ బాప్తిస్మము తీసుకున్నారో అందరూ కూడా కడుగబడిన పాపాలను మళ్ళీ అంటించుకుంటేలా? కడుగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళినట్టుగా మన జీవితాలు కూడా తయారైనట్టు. భూమి మీద మన జీవితంలో ఆయన ఇష్టం నెరవేరాలి. ఒకరోజు ఒక ధనవంతుడట, ప్రభు చెప్పిన మాట, సుఖానికి అలవాటు పడ్డాడు. సుఖానికే అలవాటైన వాడు ఈ ధనవంతుడు. అతని పక్కనే బాధలలో అల్లాడిపోతున్నవాడు లాజరు. ఒకవైపు ధనవంతుడు, మరొక వైపు పేదవాడు. ధనవంతుడి పరిస్థితి ఎలాగుంది? విలాసమే తన బ్రతుకు, సుఖమే తన జీవితం. ధనాన్నే నమ్ముకొని బహుగా సుఖపడేవాడు. అది అతని జీవితం. విలాసం ధనవంతుడి జీవితం, విషాదం లాజరు గారి జీవితం. సుఖమే ధనవంతుడి జీవితం, రోగమే లాజరు గారి జీవితం. ధనాన్నే నమ్ముకున్నాడు ధనవంతుడు, దైవాన్నే నమ్ముకున్నాడు ఈ పేదవాడు. ఇద్దరి జీవితాలు. ఇద్దరూ చనిపోయారు ఒకరోజు వారి వారి కాలాల్లో. లాజరు గారు చనిపోతే పరలోకము నుండి దేవదూతలు వచ్చారట. లాజరు గారు చనిపోతే దూతలే దిగొచ్చి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి రొమ్మున ఆనుకునేలా లాజరు గారిని కొనిపోతున్నారు. ఎంత గొప్ప ధన్యత ఇది! ఎంత గొప్ప భాగ్యం ఇది! ఎంత గొప్ప గౌరవం ఇది! లాజరు గారు చనిపోతే బహుశా ఊర్లో ఎవరు రాలేదేమో చూడ్డానికి. ఎవరు వచ్చి ఉండరు కూడా. ఈ పేదవాడు, కురుపులతో అల్లాడిపోయినటువంటి మనిషి, దైవాన్ని నమ్ముకొని బ్రతికినటువంటి ఆయన మరణిస్తే ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చి ఉండరు బహుశా. కానీ ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరు రాకపోయినా పరలోకం నుండి ఎవరు దిగొచ్చారు ఆయనను ఆహ్వానించడానికి? దేవదూతలు, దేవుడు పంపితే. అది కదా గొప్ప మరణం అంటే. మరోవైపు ధనవంతుడు కూడా చనిపోయాడు. ఊర్లో ఉన్నోళ్ళే కాదు, పక్కూర్లో ఉన్నోళ్ళు కూడా వచ్చారు. వచ్చే ఉంటారు మరి.
ధనికుడైన ఈ మనిషి చనిపోయాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చే ఉంటారు, కానీ ఎవరు రాలేదు? పరలోకము నుండి ఎవరు రాలేదు. ధనికుడే చనిపోగా ఎవరును దిగి రాకపోగా పాతాళమునకు జారిపోయాడు. అక్కడేం జరుగుతుంది? తీవ్రమైన యాతనతో కేకలు వేస్తున్నాడు ధనవంతుడు. మాజీ ధనవంతుడు. ఇప్పుడు ధనం ఎక్కడిది? నీటి చుక్కకు దిక్కులేదు ఇక్కడ, అందుకే మాజీ. తీవ్రమైన యాతనతో కేకలు వేస్తుంటే ఎంత తీవ్రమైన, ఎంత తీరని బాధ ఇది. దైవాన్ని నమ్ముకొని చనిపోయిన వాడికి మరణించిన తర్వాత శాశ్వత కాలం నెమ్మది, విశ్రాంతి, ఆనందం. సుఖాన్ని, ధనాన్ని నమ్ముకొని బ్రతికిన వాడు మరణిస్తే ఆ మరణించిన మొదటి క్షణము నుండి తప్పట్లేదు తీవ్రమైన బాధ. దూరము నుండి అబ్రహాము గారిని, ఆయన రొమ్మునున్న లాజరు గారిని చూసి, ధనవంతుడు, మళ్ళీ నేను ధనవంతుడు అంటున్నాను, మాజీ ధనవంతుడైన ఈ మనిషి అడుగుతున్నాడు అబ్రహాము గారితో, తండ్రివైన అబ్రహామా, ఏ లాజరుకైతే నేను కనీసం ఒక రొట్టె ఇవ్వలేకపోయాను, నా బల్ల మీద నుండి పడే రొట్టెల ముక్కలతో తన కడుపు నింపుకున్నాడు, కానీ ఏ రోజు కూడా చెయ్యి చాచి ఒక ప్లేట్ అన్నం పెట్టినోడిని కాదు నేను. కానీ ఈరోజు అడుక్కుంటున్నాను, అదే లాజరు నీటిలో చెయ్యి ముంచి ఆ వ్రేలి కొన నుండి పడే ఒక చుక్కతో నేను నా నాలుకను చల్లార్చుకోవాలనుకుంటున్నానయ్యా. కేకలు వేసి చెబుతున్నాడట. అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారు? లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనము. అందుకు అబ్రహాము గారు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు చేసిన అతి పెద్ద తప్పేంటనగా నీకిష్టమైనట్టు నువ్వు బతకడం. ఇది నువ్వు చేసిన తప్పు. ఈ ధనవంతుడు చేసిన తప్పేంటి? బతుకున్నప్పుడు తనకిష్టమైనట్టు బతికాడు. తన ఇష్టం తెచ్చింది ఈరోజు భయంకరమైన నష్టం. అదేనా ఈ రాత్రి మనం మాట్లాడుకుంటోంది? మన ఇష్టం మనకు తెచ్చే నష్టం ఇది. ఇది తీరని నష్టం, తీవ్రమైన నష్టం, వర్ణించలేనంత నష్టం. దేవుడు కూడా శాశ్వతంగా వదిలేస్తే వచ్చే నష్టం. అబ్రహాం గారు చెబుతున్నారు ఈ మనిషితో, ఆత్మగా ఉన్నాడు ఇప్పుడు, కుమారుడా, నీ జీవిత కాలమందు నువ్వు చేసిన తప్పు నా ఇష్టం అని బతకడం. ఎవరిష్టాన్ని పక్కకు పెట్టావు? దేవుని ఇష్టాన్ని. ఆదివారం ఆరాధన జరుగుతుంటే ఎందుకు నువ్వు అప్పుడప్పుడే వస్తున్నావు, ప్రతి ఆదివారం రావట్లేదు? ఆన్సర్, నా ఇష్టం అంటున్నాం మనం ఇక్కడ. అసలు నెలలో ఒక్కరోజు కూడా రాలేక, సంవత్సరంలో ఒక్కసారి డిసెంబర్ 25కి, డిసెంబర్ 31 రాత్రికి, జనవరి 1కి, ఈస్టర్ పండగకు మాత్రమే ఎందుకు వస్తున్నావు నాయనా అని అడిగితే ఏమంటున్నావు? నా ఇష్టం, నా ఇష్టం. రోజు బైబిల్ చదువుతున్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకు చదవట్లేదు? నా ఇష్టం. రోజు ప్రార్థన చేసుకోవట్లేదు, దేవునితో మాట్లాడట్లేదు. ఏ? నా ఇష్టం. ఈ నష్టం తెలియక మనం అంటున్నాం నా ఇష్టం అని. అమ్మో,
తెలిస్తే ఈ మాట అనాలంటే గుండెలు జారిపో. ఇన్ని సభలకు వచ్చి, ఇన్ని సదస్సులకు హాజరై, ఇన్ని వాక్యాలు విని ఇంకా నువ్వెందుకు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవట్లేదు? 2020 వచ్చింది, కరోనా ఫస్ట్ వర్షన్ పోయింది. 2021 వచ్చింది, కరోనా 2 కూడా వచ్చి వెళ్ళిపోయింది. 2022 వచ్చింది, ఇప్పుడు 3 స్టార్ట్ అయింది. కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే ఇంకా నువ్వెందుకు నీ పాపాలు ఆయన కార్చిన రక్తంలో కడుగు కొనుటకు సూచనగా బ్యాప్టిజం తీసుకోవట్లేదు? ఆన్సర్, నా ఇష్టం. బుద్ధున్నోడు ఎవడు ఇట్లా మాట్లాడు? బుద్ధి లేకపోతే నీ మాటలు వస్తాయి. జ్ఞానం ఉన్నవాడు ఇవి చదివిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతాడు దేవుని సన్నిధిలో. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నాము, కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుకున్నాయి. కానీ మన జీవితాలు ఎదగట్లేదు. చాలా విషయాల్లో హెచ్చరింపబడుతున్నా. ఎందుకు? నా ఇష్టం. మన గురించి మనం ఎక్కువ ఊహించుకుంటాం. చాలా గొప్పోళ్ళం, జ్ఞానవంతులం, బుద్ధిమంతులం. ఏముండదు. మేడి పండు చూడు, మేలిమయుడు. పొట్ట ఆపరేషన్ చేసి చూడు, పురుగులు కూడా ఉండవు. అవి కూడా ఈడి బతుకు ఎందుకని పురుగులు కూడా వెళ్ళిపోయింది. ఇది మన ఆత్మీయ బతుకు. తప్పు కదా? మన ఇష్టము నెరవేర్చుకోవడం ఎంత నష్టం. పరలోకపు తండ్రి తన ఇష్టాన్ని ఈ సమాజంలో ప్రకటింపజేస్తూనే ఉన్నాడు. ఎవరి ద్వారా? తన దాసుల ద్వారా. ఈ లోకంలో తండ్రి తన ఇష్టాన్ని తన దాసుల ద్వారా ముందుగానే ప్రకటిస్తున్నాడు ఈ లోకంలో. వినబడినా ప్రకటింపబడుచున్నా మార్పు రాకుండా మన ఇష్టాన్నే మనం నెరవేర్చుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తే తప్పదా ఈ శిక్ష? మనకు కూడా తప్పదు కదా. ఊరికే రాయించలేదు ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి. మార్పు రాకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని కనుక మనం ముందుకెళితే ఈ శిక్ష మనకు తప్పదు. ఒకవైపు పేదవాడు, ఒకవైపు ధనికుడు, ఒకవైపు అల్లాడిపోతున్నవాడు, ఒకవైపు సుఖాన్ని అనుభవిస్తున్నవాడు. కానీ కష్టాల్లో కూడా లాజరు గారు దేవునికి దూరం అవ్వలేదు. బహుశా ఈరోజు మనకు కూడా బాధలు ఉండొచ్చు, మనకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మోతాదులో. నాకు తెలిసి లాజరు గారంత భయంకరమైన పరిస్థితి అయితే మనలో ఎవరికి లేదు. ఆయన చేసిందేంటి? ఓపికతో చిన్న కాలంలో సహనము కలిగి ముందుకెళ్ళిపోయాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి సూత్రం, మనకు విజయ సూత్రం. బాధలు మనకున్నా ఈ కాలము చిన్నదేగా అని మనకు గుర్తుండాలి. లాజరు గారిలా మనం ఓపికతో ముందుకెళితే రేపు మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది కానీ ఊహించుకోవచ్చు. లాజరు గారి కోసం వచ్చినట్టుగానే పరలోకం నుండి మన ఆత్మను ఆహ్వానించడానికి దూతలు దిగి రాకక తప్పదు. ఖచ్చితంగా వస్తారు. భక్తులున్న చోటికే మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇది ఖాయం. పాట పాడతాం మనం, భక్తుల గుంపులో హర్షించిన చాలు కదా, ప్రియ యేసు రాజును నే
చూచిన చాలు. చాలా చాలు. మరి మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఇలా బతకాలి. ప్రతి రాత్రి మనం పడుకునేటప్పుడు ఈ ఒక్క ముక్క అనుకొని పడుకుంటే ఆహా ఎంత ఆనందం, ఎంత ఆనందం. ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించును, తర్వాత ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఈ ఆశతో బతకాలి. ఆ తండ్రి మన కన్నీటిని తుడిచే రోజది, దూతలు దిగొచ్చే రోజది, భక్తులున్న చోటికి మనల్ని కొనిపోయే రోజది. ఇదంతా కొద్ది కాలం. పుట్టినప్పుడు చిన్నప్పుడు మన తాతలను చూసాం, మనం పెరిగేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం 30వ బర్త్డేనో 35వ చేసుకునే లోపు అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారు. ఒరే నువ్వు వచ్చారా వెళ్ళిపోతున్నామని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన పిల్లలు పెరిగే కొద్దీ ఆల్రెడీ ఇక్కడ బీపీలు, షుగర్లు కిలోలు వచ్చేస్తున్నాయి. అంటే అర్థం ఇంకా మనం కూడా రెడీగా ఉన్నామని. పోవడం ఖాయం. చిన్న జీవితం, బాధలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు ఒకటే అనుకోవాలి, నా జీవితకాలం చాలా చిన్నది కదా. లాజరు గారిలా నేను కూడా ఓపికగా వీటిని భరిస్తూ ముందుకెళితే, నేను కన్ను మూసినప్పుడు దూతలు వచ్చి నన్ను కూడా భక్తులున్న చోటికి కొనిపోతారు కదా. ఈ నిరీక్షణతో క్రైస్తవులమైన మనము బ్రతికితే ఎంత ఆనందం. ఒక లాజరు గారి గురించే మాట్లాడాను, యోబు గారి గురించి మాట్లాడలేదు. యోబు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. యోబు గారిలా ఎందరో భక్తులు కష్టాలు అనుభవించారు వారి జీవితంలో. కానీ కష్టాలలో వారు ఏ రోజు కూడా దేవునిని వదలలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునిని విడిచిపెట్టక, దేవునిని వదలకుండా విశ్వాసము గల వారై సహనాన్ని చూపించిన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో లేదా అని అడుగుతున్నాను. భక్తులందరిది ఒకెత్తైతే సిలువనే సహించిన సహనం ఎంత గొప్పది. బాధలే భరించిన ఆ కరుణామయుడి వేదన ఎంత గొప్పది. సిలువను చూస్తున్నాం, కానీ ఆ సిలువను సహిస్తున్న వైనాన్ని మనం గమనించట్లేదేమో. ఆయన బాధలు నెమరవేసుకుంటున్నాం, కానీ బాధలు భరిస్తూ ఇలా బ్రతకాలని చూపిస్తున్నటువంటి ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం చూడడం లేదేమో. సిలువనే సహించాడు, బాధలే భరించాడు, మాదిరై మనకు చూపుతున్నాడు ఇలా బ్రతకాలని. ఈరోజు ఆయన వేసిన బాటయే ఉంది మన ముందు. ఆ బాటలో నడిచితే పరలోకమే, నో డౌట్, నో డౌట్. మనం నిజంగా పరలోకం గురించి ఆలోచనలు కలిగిన వారమైతే, పరలోకం కావాలని కోరుకుంటున్న వారమైతే, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకకూడదని మనకు నేర్పిస్తున్న ఈ జీవవాక్యములోని మాటల ప్రకారంగా మన జీవితాన్ని, ఈ జీవవాక్యము చెప్పినట్టుగా చూపిస్తున్నట్టుగా ఈ వాక్య ప్రకారంగా మనం జీవించడానికి మన జీవితాన్ని ముందుకు నడిపిద్దాం. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నిటిని మనసులో పెట్టుకొని ఒకసారి ఈ పాట చూద్దాం. తెర మీద ఈ పాట, అది పాట కాదు, పాఠం. ఆ పాఠమేంటో, ఈ పాటలోని ఆ పాఠమేంటో, పాఠమున్న ఈ పాట ఏంటో చూద్దాం. సుఖం కోసం దేవునిని పక్కన పెట్టినవాడు ధనవంతుడు. బాధలలో కూడా దేవునిని నిందించక భక్తిగా బ్రతికినవాడే లాజరు. అయితే వారు మరణించిన తరువాత ఏం జరిగింది?
సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. విలాసమే తన బ్రతుకై, సుఖమే తన జీవితమై, ధనాన్ని నమ్మిన వాడే ధనవంతుడే. విషాదమే తన బ్రతుకై, రోగమే జీవితమై, దైవాన్ని నమ్మిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. లాజరే చనిపోగా దూతలే దిగిరాగా, కొనిపోబడేగా లాజరు. అబ్రహాము రొమ్మున ఆనుకునే పేదవాడు, ఎంత గొప్ప ధన్యతే ఇది. ధనికుడే చనిపోగా ఎవరును దిగిరాక, పాతాళముకే జారిపోగా, తీవ్రమైన యాతనతో కేకలేసే ధనవంతుడు, తీరని బాధయే ఇది. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. తండ్రి తన ఇష్టాన్నే తన దాసుల ద్వారా ముందుగా బోధించిన నరులకే, మారక తమ ఇష్టాన్నే నెరవేర్చే ఎవరికైనా తప్పదు ఈ శిక్షే మరి. బాధలే నీవైనా, కాలమే చిన్నదిగా, ఓపికే నీదైతే లాజరులా, దూతలే దిగి వచ్చి భక్తులున్న చోటికే కొనిపోయెదరు నిన్నే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే.
యోబులా ఎందరో భక్తులు అందరూ కష్టాలు అనుభవించిన లోకములో దేవునినే వదలక విశ్వాసము గలవారై సహనమే చూపించిరి. సిలువనే సహించి బాధలే భరించి మాదిరై ఉన్నాడుగా ప్రభు యేసు. ఉన్నది తన బాటయే ఈరోజు మన ముందు, నడిచితే పరలోకమే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. విలాసమే తన బ్రతుకై, సుఖమే తన జీవితమై, ధనాన్ని నమ్మిన వాడే ధనవంతుడే. ఓ విషాదమే తన బ్రతుకై, రోగమే జీవితమై, దైవాన్ని నమ్మిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. ఆయనకు మనము మరింత నచ్చాలి. ఆయన మనల్ని మరింత ఇష్టపడేలా మనం వ్యవహరించాలి. అలాంటి దిశలో మనం ప్రయాణం చేయాలి. ఇక మీదట మన ఇష్టము వద్దు, ఆయన చిత్తమే ముద్దు. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పడుకునే ముందు మోకరిల్లి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి, దేవా నా జీవితంలో ఇంతవరకు ఎక్కువగా నా ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు నాకు తెలియకుండానే నా ప్రయాణము జరిగిందేమో, ఈ తప్పును బట్టి నన్ను క్షమించు దేవా అని ప్రార్థన చేద్దాం. నా ఇష్టము నాకు తెచ్చే నష్టమేంటో ఈ రాత్రి సభలో నాకు అర్థమైంది. ఆ నష్టం నాకొద్దు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో ఎల్లప్పుడూ నెరవేరును గాక అని కోరుకుందాం. ఆ ప్రార్థన ఆయనకిష్టమైనది, ఆయన దాన్ని ఇష్టపడతాడు. ఆయనకు మనల్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఆయన చల్లని తోడు మనతో ఎప్పుడు ఉంటుంది. మన ఇష్ట ప్రకారంగా మనం వ్యవహరించి శాపగ్రస్తులము కాకుండా జాగ్రత్త పడుటకు ఈ రాత్రి విత్తబడిన మాటలన్నిటినీ మనము సద్వినియోగపరచుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ మొదటి రోజు రాత్రి మీరు మాకిచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి మిమ్మునే స్తుతిస్తున్నాము నాయన. 10 రోజుల క్రిందట తండ్రి మీ కుమారుని మొదటి రాకడకు సంబంధించిన పర్వదినాన్ని పండుగగా జరుపుకొని తదుపరి మరలా మా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుకే ఈ బ్రతుకు బండిని మేము ముందుకు తీసుకొని వెళుతుంటే ఇది తప్పని మమ్మల్ని హెచ్చరించినందుకు మేము మహిమపరుస్తున్నాం. వినిన వారు మాత్రముగా మేముండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఈ మాటల ప్రకారంగా మా జీవితాలను మెరుగుపరుచుకున్నట్టుకు తండ్రి ప్రతి ఒక్కరము కూడా ఈ ఆత్మయాత్రలో మరొక మెట్టు ఎక్కుటకు ఈ వాక్యమనే విత్తనాన్నంతటినీ తండ్రి మేము సద్వినియోగపరుచుకున్నట్టుకు మంచి జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అపవాది దొంగలించకుండా ఈ మాటలను కాపాడుకునే తండ్రి బలాన్ని మాకు అనుగ్రహించండి. తిరిగి రేపటి పగటి వేలంతయు యోనా గ్రంథంపై
మేము ధ్యానం చేయాలని ఆశపడుతుండగా మమ్మల్ని నడిపించండి ప్రభు. రేపు రాత్రి సభను కూడా దీవించమని వేడుకొనుచున్నాం. ఈ రాత్రి మీరిచ్చే విశ్రాంతిని చక్కగా పొంది సమయానికి రేపు ఉదయం చేరుకొని అనేకమైన సంగతులు మేము నెమరు వేసుకొనుటకు లేదా నేర్చుకొనుటకు తండ్రి ధ్యానించుటకు మీ నడిపింపు చేతము నడిపించమని, ఈ సదస్సులు ఈ సభలు నిర్వహిస్తున్నటువంటి మీ ప్రియ కుమారులు కుమార్తెలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో మీకు మహిమకరంగా వారు అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేయటకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత పవిత్రమైన నామములో వినయముతో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.